బీజేపీకి సంబంధించి కావచ్చు, మొగుడు కొట్టి మొగసాలు ఎత్తుకున్నట్టు అంటారు. అదే రకంగా వీడు పిల్లిని చంపి శ్రాద్ధం పెట్టినట్టుంది వీడు యొక్క ఉపవాసయాత్ర. మీరు సిగ్గుతోటి ముసుగేసుకొని ఇంట్లో పండుకోవాల్సినటువంటి వాళ్ళు వరి తెగించి బజార్లో తిరుగుతున్నారనంటే భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా బంగ్లాదేశ్ లో జరిగినటువంటి రాజకీయ పరిణామాల వల్ల అక్కడి నుంచి జూట్ రాలేదు. జూట్ రాకపోతే బెంగాల్లో గన్నీ బ్యాగ్స్ తయారీ కాలేదు. గల్ఫ్ యుద్ధం కావచ్చు, లేకపోతే ఉక్రెయిన్ యుద్ధం కావచ్చు. వీటి వల్ల లారీలకు డీజిల్ లేక డీజిల్ సప్లై చేసలేనటువంటి వాళ్ళు రైతు కోసం మీద పోతారా? నిన్న మొన్న దాకా పెద్ద మనిషి అంటే కొంత గౌరవం ఉండే తుమ్మల నాగేశ్వరరావు గారు. మొన్న అసెంబ్లీలో మాట్లాడేటప్పుడే నాకు ఆయన మీద సగం గౌరవం పోయింది. ఎవరో అధికార రాష్ట్ర చిట్టి చదివితే దాని దగ్గర 4 పద్దులు తీసేస్తే మ్యాచ్ చేసినానంటే మరి నువ్వు చదివింది కరెక్టా లేకుంటే మరి బట్టి విక్రమాలు చదివింది కరెక్టా అని అంటే కూర్చున్నాడు. ఇవాళ అట్లే మాట్లాడుతున్నాడు. ఏదో సామెత చెప్తున్నాడు, మొగండి కొట్టి మొరమొర అన్నారని. అసలు తుమ్మల నాగేశ్వరరావు గారు మీరు నిజంగా వయసు మీరి బుద్ధి మందగించిందా ఒకసారి ఆలోచన చేయండి. ఈ రకంగా మీరు భారతీయ జనతా పార్టీని తిట్టే ఆలోచన చేసడం మంచి పద్ధతి కాదు. డీజిల్ అట్ట మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిండు ఈ రాష్ట్రంలో డీజిల్ కొరత లేదు అని అనేక సార్లు చెప్పిండు. అసెంబ్లీ సాక్షి చెప్పిండు, అనేక డైరెక్టర్లు చెప్పిండు ఎక్కడ డీజిల్ కొరత లేదు అని. మరి ఈరోజు డీజిల్ కొరత గురించి మాట్లాడతాడు. డీజిల్ కొరత ఉన్నది ఎక్కడన్నా? ఇలా పెట్రోల్ డీజిల్ సంగతి, బంగ్లాదేశ్ సంగతి మాట్లాడుతున్నావు కదా. మొన్ననే నీ పక్కన కూర్చున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటారు 20,80,00,000 గన్నీ బ్యాగ్స్ ఆల్రెడీ వచ్చినాయని. మరి నువ్వేమో బంగ్లాదేశ్ వల్ల రాలేదు, యుద్ధం వల్ల రాలేదు, గన్నీ బ్యాగ్స్ లేదు. మరి ముందు తెలియదా పంట వస్తుందని? ఏ సీజన్లో పంట వస్తుందో నీకు తెలియదా? ఏప్రిల్ నాటికన్నీ సిద్ధంగా చేసుకోవాలని మీకు తెలియదా? దానికి బోడిగుండుకు మోకాలకు ముడి పెట్టినట్ల బంగ్లాదేశ్ యుద్ధము ఏ రాష్ట్రంలో లేని సమస్య నీ ఒక్కరికే ఉన్నదా? ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేని సమస్య ఉంది తెలంగాణకి ఉన్నట్లా, నువ్వే కనిపెట్టినట్లా?